హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ నవీన. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను మీతో షేర్ చేసుకోబోతున్న వీడియో వచ్చేసి నిన్న ఈవినింగ్ అనమాట. సాయంత్రం పూట తీసిన వీడియో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం కిచెన్‌లో చేంజ్ అనేది కనిపిస్తా ఉంది కదా మీకు. ఇక్కడ ఎదురుగా ఉన్న ఈ పోపు డబ్బాలు ఇవన్నీ అయితే నేను ఇక్కడ ఇంతకు ముందయితే కింద సెల్ఫ్‌లలో అయితే పెట్టాను. కిచెన్ లుక్ కొంచెం మారుద్దామని చెప్పేసి ఇక్కడ ఎదురుగా అయితే పెట్టాననమాట. ఇంతకుముందు ఇక్కడ అన్ని ప్లేట్స్, గ్లాసెస్ అవి పెట్టేదాన్ని. సో, ఇప్పుడైతే అవన్నీ కింద పెట్టేసి ఇక్కడైతే ఈ పోపు డబ్బాలు ఇవన్నీ ఇక్కడ పెట్టాననమాట. సో, ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి. ఇంకా కొంచెం చేంజ్ చేసేదుంది. కొద్దిగా వర్క్ ఉంది. దీనికే నాకొక ఫుల్ డే పట్టిందనమాట. ఇదంతా మళ్ళీ మార్చుకొని, అంతా క్లీన్ చేసుకొని, ఇక్కడ వాల్ స్టిక్కర్ కూడా నేను వేశాను. వాల్ స్టిక్కర్ కూడా ఆన్‌లైన్‌లో అనేది బుక్ చేసి ఇక్కడైతే వేశాననమాట. సో, కింద న్యూస్ పేపర్ వేస్తా ఉంటుంటే ఏంటంటే, మళ్ళీ వీక్‌లీకొకసారి మారుస్తా ఉండాలి. వాటర్ పడ్డప్పుడు కూడా అలా తడిచిపోతూ ఉంటాయన్నమాట. సో, అట్లాంటప్పుడు ఏంటంటే, ఇవైతే మనకి జస్ట్ డబ్బాలు అలా తీసి అలా క్లాత్ తోటి మళ్ళీ తుడుచుకొని, మళ్ళీ అక్కడ పెట్టుకోవచ్చు. సో, అందుకని కొంచెం అదైతే మనకు బావుంటది. త్వరగా అవుతుంది వర్క్ అని చెప్పేసి, పని త్వరగా అంత ఎక్కువ ఉండదు గదా! త్వరగా అయిపోతుంది అని చెప్పేసి, నేను ఇక్కడ వాల్ స్టిక్కర్ అయితే ఇక్కడ అంటిచ్చేసి ఇక్కడైతే పెట్టాననమాట. మాక్సిమం ఇంకా సెల్ఫ్ అన్నిట్లల్లోనూ వాల్ స్టిక్కరే వేద్దామని చూసాను. కాకపోతే ఏంటంటే, ఫస్ట్ అయితే ఇక్కడ గ్రాసరీస్ ఉన్నాయి కదా! ఇంకా అక్కడైతే చేంజ్ చేశాను వాల్ పేపరు. జస్ట్ చూసాననమాట ఎలా ఉంటుందో ఏంటి అని. సో, ఇంక అక్కడైతే మార్చేశాను. అయితే బావుందనమాట. సో, ఇటు పక్క ఏంటంటే అన్నీ ఇంకా గ్లాసెస్, స్టీల్ సామాన్లు, ప్లేట్స్, డిన్నర్ ప్లేట్స్ అవన్నీ ఉంటాయి కదా! సో, అవి మనం కడిగినప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదా! మళ్ళీ ఆ వాటర్ పడినప్పుడు ఆ స్టిక్కర్ మళ్ళీ ఉంటుందా? లేదంటే అది కూడా చెక్ చేయాలి. సో, అందుకని ఇటు పక్కయితే వేయలేదు. మళ్ళీ ఇటు పక్క కూడా మొత్తం మారుస్తాను. ఇక నాకైతే నిన్నంతా ఫుల్ డే వర్క్ అనమాట. సో, అందుకని ఈ వీడియో అయితే ఈవినింగ్ తీయాల్సొచ్చింది. సో, మొత్తం ఇంక అన్నీ ఒక్కసారి మళ్ళీ క్లీన్ చేసేసి, కడిగేసి, తోమేసి ఇలా మొత్తం ఆరబెట్టి క్లాత్‌తో తుడిచి మళ్ళీ మొత్తం ఇలా సర్దుకున్నాను. నాకు ఇది మొత్తం వన్ డే మార్నింగ్ 11కి అట్లా స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6 వరకైతే నాకు పడిందనమాట. ఫుల్ వర్క్ ఇంకొక్కదాన్నే చిన్నగా చేసుకుంటూ ఉన్నాను. ఎంత చక్కగా నీట్‌గా పెట్టుకున్నా కూడా ఎక్కడో ఆ లుక్ అనేది మిస్ అయిపోతా ఉందనిపిచ్చింది. సో, అందుకని నేను ఇలా చేంజ్ చేశాననమాట. ఇక్కడివి అక్కడ పెట్టేసి, అక్కడివి ఇక్కడికి చేంజ్ చేశాను. సో, ఇంకా గ్రాసరీస్ అన్నీ అక్కడికి చేంజ్ చేసిన తర్వాత లుక్ అయితే కొంచెం బ్యూటిఫుల్‌గా ఉంది కదా! కిచెన్ లుక్ అయితే మారింది. సో, ఇంక మాక్సిమం మార్చేద్దాం అనుకుంటున్నాను నేను. సమ్మర్ కదా! ఇక వాటర్ అయితే ఫుల్ అవుతా ఉన్నాయి. వర్క్‌లో ఉన్నాను కదా! ఇంకా గంటకి తాగుతూనే ఉన్నాననమాట. ఎంత వాటర్ తాగినా కూడా దాహం అనేది తీరట్లేదు. ఇక ఫ్రిడ్జ్‌లో కూడా బాటిల్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. సో, ఇంక అందుకని వాటర్‌తో నింపేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెడుతున్నాను. ఈయన ఆఫీస్ నుంచి ఫస్ట్ రాగానే ఏంటంటే ఫ్రిడ్జ్ డోర్ అయితే ఓపెన్ చేసేసి వాటర్ అయితే తాగే అలవాటనమాట. టైంకైతే ఫ్రిడ్జ్‌లో వాటర్ బాటిల్స్ లేకపోతే కనీసం వాటర్ బాటిల్స్ కూడా పెట్టేంత టైం లేదు. అంత బిజీ అయిపోయావా నువ్వు అని చెప్పేసి అంటారు. కూలింగ్ వాటర్ నేను తక్కువ తాగుతాను. అసలు అంత కూలింగ్ ఉన్నా కూడా నాకైతే తాగలేననమాట. బట్ మా వారికేంటంటే ఫుల్ కూలింగ్ అయితే ఉండాలి. సో, ఇక తన కోసమైనా కంపల్సరీ పెట్టాలనమాట. ఈ సమ్మర్‌కి ఏమున్నా లేకపోయినా కూలింగ్ వాటర్ ఉంటే అవి తాగేసి బ్రతికేయొచ్చు. అలా అనిపిస్తా ఉంటది తాగేటప్పుడు ఆ ఫీలింగ్ అయితే. సో, ఇక మార్నింగ్ ఉతికిన బట్టలైతే ఉన్నాయి. అవి మడత పెడుతూ చిన్న క్లిప్ అయితే వీడియోలో అయితే యాడ్ చేశాను. ఇవాళ అయితే బట్టలు కొన్ని ఎక్కువే పడ్డాయన్నమాట. ఎందుకంటే బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ అవన్నీ చేంజ్ చేసేసి వాషింగ్‌కయితే వేశాననమాట. సో, ఇక అవన్నీ తీసుకొచ్చి ఇక మడత పెడుతున్నాను. సో, వాటికి సెపరేట్‌గా మడత పెట్టేసి మళ్ళీ సర్దుకోవాలి. వీడియో చూస్తున్న వాళ్ళైతే వీడియో కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది కదా! అదైతే కంపల్సరీ ఇవ్వండి. హైప్ ఇవ్వటం వల్ల ఏంటంటే వీడియో కొంతమందికి షేర్ అవుతుందనమాట. సో, వీడియోకి కొంచెం రీచ్ అయితే వస్తుంది. చిన్న చిన్న ఛానల్స్‌నైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ప్లస్ ఇంకొకటి హైప్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. మర్చిపోవద్దు. ఇక నేనైతే ఇక్కడికి బట్టలన్నీ మడత పెట్టేశాను. ఈలోపైతే మా వారు ఆఫీస్ నుంచి అయితే వచ్చేసారనమాట. వచ్చేసి ఇంకా అడుగుతున్నారు, "ఇప్పుడు పెట్టుకున్నావేంటి వర్కు? మార్నింగ్ నుంచి నువ్వు ఇంత వర్క్ చేసుకున్నావా? నీకు కాలు బాలేదు కదా! ఎందుకు ఇవన్నీ పెట్టుకున్నావు? ఒక 2 రోజులు, 3 రోజులు పెండింగ్ పడితే ఏమవుతుంది? అవసరమా? ఒకే రోజు ఇంత పని పెట్టుకోవటం" అని చెప్పేసి నన్ను తిడుతున్నారనమాట. అంటే మధ్యాహ్నం లంచ్‌కొచ్చినప్పుడు కూడా నేను వర్క్‌లోనే ఉన్నాననమాట. చేసుకుంటూ ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు డ్యూటీ అయిపోయింది కదా! ఇంటికొచ్చినప్పుడు కూడా పని చేస్తూ కనిపించాను కదా! సో, అందుకోసమని ఇంక నన్ను అరుస్తున్నారనమాట. "నీకు కొంచెం కాలు తగ్గేసరికి, కొంచెం బాగా నడుస్తుండేసరికి ఇంక నిన్ను ఎవరు ఆపలేకపోతున్నారని" చెప్పేసి అంటున్నారు.
సో, ఇంక మా వారు వచ్చేటప్పుడు మా ఎదురింటి ఆంటీ గారు అడిగారంట. "ఏంటి అమ్మాయి కనిపించట్లేదు, ఊరెళ్ళిందా ఏంటని" చెప్పేసి అడుగుతున్నారంట. సో, యాక్చువల్లీ నాకు తెలీదు ఆమెకి నాకు ఇట్లా యాక్సిడెంట్ అయిన సంగతయితే తెలీదనమాట. సో, అందువల్ల అడిగారంట. ఇంకా ఆమెకైతే చెప్పారు. బండి మీదేసుకుందంటే అందువల్ల ఇంక అమ్మాయి బెడ్ రెస్ట్‌లో ఉంది మొన్నటి వరకు. ఇప్పుడైతే బానే ఉందని చెప్పారంట. సో, ఆ విషయం నాతో చెప్తున్నారనమాట. నిన్ను మీ ఆంటీ గారు అడిగారు బయట అని చెప్పేసి చెప్తున్నారు. సో, అందుకోసమని దాని గురించి మాట్లాడుకుంటున్నాం మేము. మామూలుగా అయితే ముగ్గు వేసేటప్పుడు కానీ, లేదంటే బాల్కనీలో హౌస్ బ్యాక్ సైడ్ బాల్కనీలో కూర్చున్నప్పుడు కానీ, అట్లా బయటకొచ్చినప్పుడు కనిపిస్తా ఉంటాను పైన. కాకపోతే ఏంటంటే, ఈ మధ్య అసలు దిగట్లేదు, ఎక్కడికెళ్ళట్లేదు కదా! అప్పుడప్పుడు పైన అట్లా బాల్కనీలో కనిపిస్తూ ఉంటాననమాట. ఆమె మన ఎదురింటి పైన ఉంటారనమాట. సో, ఆమె కూడా కనిపించినప్పుడు మాట్లాడుతా ఉంటాను, పలకరిస్తా ఉంటాను. ఆంటీ గారు కూడా మాట్లాడుతా ఉంటారు. ఏంటమ్మా అది ఇది అని చెప్పేసి. ఇంక బయటికెళ్ళట్లేదు, పైన బాల్కనీలో కూడా కనిపించట్లేదు. ఇంక నేను లేననుకున్నారంట, ఊరెళ్ళననుకున్నారంట. సో, అందుకని ఇక మా వారినైతే అడిగారు. సో, ఇంకా ఆయన వస్తూ అయితే ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారనమాట. సీజనల్ ఫ్రూట్ కదా! మ్యాంగో ఇంక సీజన్ అయిపోతే మళ్ళీ దొరకవని ఇంకా ఎక్కువ మామిడి పళ్ళయితే తెస్తూ ఉన్నారనమాట. సో, ఇంకా దాంతో పాటు వాటర్ మిలాను, అరటిపళ్ళు కూడా తీసుకొచ్చారు. ఆరెంజ్ ఎక్కువ ఇష్టం నాకు. ఆరెంజ్ ఎప్పుడూ ఉంటుందనమాట ఇంట్లో. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు ఆరెంజ్ దొరకట్లేదంట. సీజనల్ ఫ్రూట్ కాదు కదా అది. ఇప్పుడు దొరకట్లేదని చెప్పేసి ఇక అరటిపళ్ళు, వాటర్ మిలాను, ఇక మ్యాంగో, మామిడి పళ్ళయితే తీసుకొనొచ్చారు. సో, ఇంకా అవన్నీ అయితే సర్దుతున్నాను నేను ఫ్రిడ్జ్‌లో పెడదామని చెప్పేసి. మామిడి పళ్ళు, ఇక పుచ్చకాయి ఇవైతే ఫ్రిడ్జ్‌లో పెడదామని చెప్పి తీశాను. పుచ్చకాయ కొనేటప్పుడు మనకి కట్ చేసి చూపిస్తారు కదా! ఆ పార్ట్ అయితే తీసుకున్నాను. టేస్ట్ చేద్దామని చెప్పేసి. పర్లేదు. లాస్ట్ టైమ్ తెచ్చిన వాటర్ మిలన్ అయితే స్వీట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఏందో స్వీట్ అంత తక్కువనమాట. అంత ఎక్కువ లేదు. సో, మా వారిని అడిగితే ఏంది అసలు స్వీట్ లేదు, ఏం లేదంటే మా వారు అంటున్నారు. ఎండలు చూడు ఎలా ఉన్నాయో ఎండకుంటాయి గదా బయట. సో, అందువల్ల స్వీట్ గూడా తక్కువే ఉంటుంది. కొంచెం షుగర్ యాడ్ చేసుకొని తినని చెప్పేసి నాకు సలహా అయితే ఇస్తున్నారనమాట. సో, ఇంక మా వారినైతే కట్ చేయమన్నాను. కట్ చేస్తున్నారు. కట్ చేసి కొన్నైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసి డిన్నర్ టైమ్‌లో అయితే తింటామనమాట. సో, ఇక నాకైతే చిన్న ముక్కయితే కట్ చేసి ఇవ్వమని చెప్పాను. ఇంక నాకైతే కట్ చేసి ఇస్తున్నారనమాట. నేనొక చిన్న గిన్నెలో అయితే వేసుకొని తింటున్నాను ఇంక. నేనైతే ఫ్రూట్స్ చాలా తక్కువ తింటాను. సో, వాటర్ మిలన్ ఈ మధ్య తింటున్నాననమాట. అంతకుముందయితే అస్సలు ఫ్రూట్స్ జోలికైతే అస్సలు వెళ్ళేదాన్ని కాదు. నాకస్సలు ఇష్టం ఉండదనమాట. సో, ఇది వీడియో. ఎలా ఉంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ అయితే ఇవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.